అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 112వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి, అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభోదయం సాదరంగా ఆహ్వానిస్తూ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనేటువంటి అంశంలో యథాపూర్వం మనం కొనసాగిద్దాం. కుమార గణనాథాంబ పుష్టిర్ పుష్టిర్ మతి ధృతి అని మనం చెప్పుకున్నాం. కుమారస్వామికి గణనాథునికి తల్లి అయినటువంటి ఆ పరాభట్టారిక పార్వతీదేవి ఎటువంటి లక్షణాలని అందిస్తుంది అనే అంశంలో మనం మాట్లాడుకుంటూ ఏమంటున్నాం, తుష్టి మానసిక సంతృప్తి. తుష్టి అంటే సంతృప్తి అని మనం అనుకోవచ్చు, అది మనస్సుకు సంబంధించినటువంటి సంతృప్తిని తుష్టి అంటారు. పుష్టి ఇది సమృద్ధి, దేనికి శారీరకమైనటువంటి సమృద్ధిని పుష్టి అంటారు. మతి ధృతి, బుద్ధి అమ్మవారే, ధృతి అంటే ధైర్యము అమ్మవారే. కాబట్టి ధైర్యానికే రూపము దుర్గాదేవి. ఓం దుమ్ దుర్గాయై నమః అంటాం కదా, ఆ రకంగా అమ్మవారిని మనం ధ్యానిస్తాం. ఇక్కడ ఈ లక్షణాలన్నీ అమ్మవారికి ఉన్నాయి అంటూ కుమార గణనాథాంబ అండంలో ఉద్దేశం ఏమిటి అంటే, మనం చెప్పుకున్నాం అక్షర స్వరూపమైనటువంటి పరబ్రహ్మ ఆరాధన ఇందులో ఉంది అని. ఏమిటది అంటే, అచ్చులు అయ్యవారికి చెందినవి, హల్లులు అమ్మవారికి చెందినవి. వర్ణమాలలో అంటే శివునికి సంబంధించినటువంటివి అచ్చులు, అచ్చులకే మరో పేరు ప్రాణములు అంటారు. అలాగే పార్వతీదేవికి సంబంధించినవి హల్లులు, వాటికి మరో పేరు ప్రాణులు అంటారు. అంటే ప్రాణము శివుడైతే దేహము అమ్మవారు అన్నమాట. ఈ రెండు కలిసినటువంటి రూపమే అర్ధనారీశ్వర స్వరూపం. హల్లులన్నీ కూడా అర్ధనారీశ్వర స్వరూపానికి సంబంధించినటువంటివని మనం భావించాలన్నమాట. అంటే మనం వర్ణమాలలో భాష నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఆధ్యాత్మికతను కూడా నేర్చుకుంటున్నాం అన్నమాట. ఆ రకంగా మనకి పుట్టుకతోనే ఓనమాలతోనే భారతీయ సంప్రదాయంలో ఆధ్యాత్మికత అనేది రంగరించి మనకి పెట్టారు. అందువల్ల తుష్టి పుష్టి మతి ధృతి స్వస్తి. స్వస్తి అంటే శుభ్రమైనటువంటి, ఉండవలసినటువంటి విధంగా క్షేమకరంగా ఉండేటువంటిది. సు అస్తి స్వస్తి, మంచిగా ఉండటం. ఏమిటి మంచిగా ఉండడం? ఉండవలసిన విధానంగా మనం ప్రవర్తించడం, మన మనస్సు మంచిగా ఉండటం, మన బుద్ధి ఉండవలసిన విధంగా ఉండడం. అంటే ఆచార సంప్రదాయాలకు విరుద్ధం కానటువంటి బుద్ధి, మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు స్వస్తి మతులు. కాబట్టి శాంతి, ఎవరి శాంతి కలిగి ఉంటారో వారు స్వస్తి మతిని కలిగి ఉంటారు. అమ్మవారు శాంతి, అమ్మవారికి స్వస్తిమతి అని కూడా అర్థం ఉంది. అంటే అమ్మవారి యొక్క బుద్ధి ఎటువంటిది అంటే, ఎలా ఉండాలో అలా ఉండేది. ఈ సృష్టిని అంతటినీ తన అధీనంలో ఉంచుకొని పోషించి పెంచి ఆ సృష్టిని నడిపించేటటువంటి తల్లి స్వస్తిమతి. ఆవిడకి శాంతి స్వస్తి రెండు లేకపోతే ఇంత పెద్ద మహత్కార్యాన్ని, ఇంత పెద్ద సంసారాన్ని ఎలా నడిపిస్తుంది? కాబట్టే శివాశివులను ఏమంటామంటే ఆది దంపతులు అంటాం. వాళ్ళు సంసారాన్ని నడిపిస్తున్నాం అంటాం. ఇవన్నీ సంకేతమైనటువంటి పదాలు. సంసారం అనేది ఈ విశ్వం, ఈ విశ్వాన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ కలిపి నడిపిస్తున్నాయి అనేది సైంటిఫిక్ గా మనం అర్థం చేసుకుంటూ చెప్పుకోవచ్చు. దాన్నే మన వాళ్ళు ఏంటంటే ఒక రూపము, ఒక అలంకారము, ఒక వర్ణన చేసి
హృదయానికి ఆకర్షణ కలిగించేటట్లు, మనస్సును ఆకర్షించేటట్లు మనకు చెప్పారు అందంగా ఒక కథ రూపంలో. కాబట్టి కథని మనం కావ్య రూపంలో చదువుకుని ఆనందించడానికి పనికొస్తుంది. ఆ కావ్యం చదువుతూ చదువుతూ మన బుద్ధి మరింత ప్రచోదనం చెంది పెరిగిన తరువాత దాని వెనకాతలున్న అంతరార్థాన్ని గ్రహించి అసలైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మనం అవగాహన చేసుకునే అవకాశం మనకు వస్తుందండి. కాబట్టి పురాణాలన్నీ పుకిటి పురాణాలని చెప్పినవాడు అవగాహన రాహిత్యంతో ఆ మాట అన్నాడని మనం అర్థం చేసుకోవాలి. దానికి ఒక సరైన అర్థం కూడా ఉంది. అంటే నోటి ద్వారా చెప్పేటటువంటి పుక్కిట పట్టి అంటే నోట్లో పట్టుకొని చెప్పాడు, అంతే కదండి. అవి ఎవడు చదివి చెప్పడు. పురాణ కథ ఉన్నది, బానే ఉంది, ఎవరైనా చెప్పొచ్చు. అక్షర జ్ఞానం లేనటువంటి వ్యవసాయదారుడు కూడా, పల్లెటూరులో ఉండేటటువంటి నిరక్షర కుక్షి కూడా, పట్టణాల్లో నిరక్షర కుక్షులు లేరా? ఉన్నారు. అంటే అక్షర జ్ఞానం లేనటువంటి ఎవరైనా సరే వినడం ద్వారా గ్రహించి చెప్పగలిగేటటువంటి సులువైనటువంటి కథలు ఏవి అంటే పురాణాలు. అందుకు వాటిని పుకిటి పురాణాలు అన్నారు. అవి పనికి వాళ్ళవి అనే అర్థంలో తీసుకోవడం మన తప్పు. ఆ రకంగా భావించకూడదు వాటిని. సరే, ఆ విషయం పక్కన పెడదాం, ఆ చర్చ. విషయం ఏమిటంటే శాంతి స్వస్తిమతి. అమ్మవారికి ఎవరైతే తన యొక్క కార్యాన్ని, తనకి అప్పచెప్పబడినటువంటి కార్యాన్ని లేదా తనపై ఉంచబడినటువంటి కార్యభారాన్ని సమర్థతతో నిర్వహించదలుచుకుంటాడో, మొట్టమొదటి ఆయనకు ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే శాంతంగా ఆలోచించు. ఎటువంటి ఉద్వేగానికి, ఆవేశానికి లోను కాకుండా ఆలోచించు, వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. బాహ్య అంశాలకు వీటికి కూడా, బాహ్యమైనటువంటి ఒత్తిళ్ళకి, బాహ్యమైనటువంటి ప్రెషర్స్, అవే ఒత్తిడికి లోను కాకుండా శాంతంగా ప్రశాంతంగా ఉండేవాడే విజయవంతంగా తన కార్యాన్ని ముగించుకుని రాగలరు. అటువంటి శాంతి స్వరూపుడు గనుకనే రాముడు ఆంజనేయుడిని ఎంచుకున్నాడు రామకార్యాన్ని. ఆయనకి ఏం పట్టదు, తన మనాంతను జపం చేసుకుంటూ కూర్చుంటాడు. స్వస్తిమతి అనడంలో అక్కడ అర్థం చూడండి. ఎప్పుడు ఏది ఆలోచించాలో అది ఆలోచించి అది చేసేటటువంటి వాడు. అనవసరమైన ఆలోచనలు ముందు నుంచి ఆలోచించేసి గాబరా పడిపోయి, ఆందోళన పడిపోయి, అయ్యో ఏమైపోతుందో, అలా అయిపోతుందో, ఇలా అయిపోతుందో, అవసరం లేదు. అప్పటికున్న పరిస్థితిని మనం ఒక ప్లాన్ ప్రకారం అంచనా వేసుకొని దాన్ని ఎలా సాధించాలనే దాని ఉద్దేశం, ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు నడిస్తే ఏ పనైనా సరే మనం సులువుగా సాధించగలుగుతాం. అది స్వస్తిమతి అంటే. ఎప్పటికి ఏది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్యునమలము నొప్పింపక తానొబ్బక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఇది మాటలాడే విధానం. అలాగే పనిచేసే విధానానికి కూడా ఇది వర్తిస్తుంది. ఎప్పటికి ఏ ఆలోచన ప్రస్తుతమో ఆలోచన మాత్రమే ఆలోచిస్తూ, ఏ ఆలోచన అనవసరమో దాన్ని వర్జిస్తూ, తప్పిస్తూ మనం మన తాలూకా ప్రణాళికని కానీ నిర్మించినట్లయితే ఖచ్చితంగా విజయం అనేది వచ్చి తీరుతుందన్నమాట. కాబట్టి కార్యదక్షుడైన వాడు, సమాజంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఈ స్వస్తిమతులై ఉండాలి. అది అమ్మ మనకి బోధించినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ స్వస్తి గురించి చెప్పుకునేటప్పుడు స్వస్తి, స్వధా, నమ, స్వాహ అని 4 పదాలు మనం చెప్పుకోవచ్చు. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. స్వస్తి అంటే క్షేమం కదా, సంక్షేమం, మనందరి యొక్క శ్రేయస్సు. అందువల్ల స్వస్తిర్ మానుషేభ్యః తైత్రీయోపనిషత్తులో మనం చెప్పుకుంటాం, మనుష్యులందరూ కూడా క్షేమకరంగా ఉండాలి, శ్రేయస్కరంగా ఉండాలి, వాళ్ళందరూ సంక్షేమంగా ఉండాలి. అంటే అర్థం ఏమిటంటే స్వస్తి పదంతోనే మన భారతీయత ప్రారంభమవుతుంది. మనం ఉత్తరం రాస్తే చాలు స్వస్తి అని ప్రారంభిస్తాం, శుభం అంటాం, శ్రీ అని ప్రారంభిస్తాం. ఇవన్నీ కూడా సత్ సంకల్పాన్ని, సదాచారాన్ని మనకి అందించేది. కాబట్టి స్వస్తి అంటే ఏమిటంటే
సంక్షేమాన్ని, జ్ఞానాన్ని ఇచ్చేది. భారతీయత, అదే భారతీయత. భారతీయులు అంటేనే క్షేమాన్ని కోరేవారు, భారతీయులు అంటేనే జ్ఞానాన్ని కోరుకునేవారు, భారతీయులు అంటేనే వెలుగు మార్గంలో పయనించేవాడు. మనది చీకటి మార్గం కాదు, వెలుగు మార్గం. దివ్ అంటే దేవత మార్గం కదండి. అందువలన 33 కోట్ల దేవతలెగబడ్డ దేశమున అని జాషువా గారు చెప్పారు చూసారా. ఆ 33 కోట్ల దేవతలు ఎవరో కాదు, మనమే. అప్పటికి ఆంధ్రప్రదేశ్ తరఫు జనాభాలు సంయుక్త ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి, ఎందుకంటే ఆంధ్ర మన కర్మగాలి 2 ముక్కలైంది కదా. అంచేత భౌగోళికంగా వేరైనా మనసులు తెలుగు వాళ్ళమే కదండి. అంచేత యాసలు వేరు, భాష ఒక్కటే కదా. అందువల్ల ఆ రకమైన ఆలోచన మనం చేసుకున్నట్లయితే మనమంతా ఒకటే ఇప్పటికి కూడా. అందువలన ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటంటే స్వస్తిమతి అంటే ఇది, ఆలోచన ఇలా ఉండాలి. అంతేకాకుండా స్వధ అంటే తన్ను తాను ధరించుకుంటాం, సెల్ఫ్ సస్టెనెన్స్ అంటారు. స్వస్తి స్వధ. కాబట్టి స్వధ అనేది పితృదేవతలకి మనం ఉపయోగించేటువంటి పదం. పిండోత్పత్తి, ఒక విత్తనం మొలకెత్తడం, అంకురం, అంకురం వృక్షంగా మారడం, ఇవన్నీ మనకి ఉత్పత్తి క్రమంలో, సృష్టి క్రమంలో భాగాలు. ఇవన్నిటికీ ఆద్యులు ఎవరు అంటే, బాధ్యత వహించేటువంటి దేవతా స్వరూపులు ఎవరు అంటే పితృదేవత. కాబట్టి వంశాభివృద్ధికి పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు అవసరం అని మనం చెప్పుకుంటాం. అటువంటి పితృదేవతలకి మనం పూజించేటప్పుడు స్వధ అని చెప్తాం. దేవతలకి స్వస్తి అని చెప్తాం, పితృదేవతలకి స్వధ అని చెప్తాం. ఈ 2 పదాలు మనం వాడతాం. అవి ఎందుకు వాడుతున్నాం అనేది మనకు తెలియాలి. సంక్షేమం కోసం దేవతలకి చెప్తాం స్వస్తి, సంతానాభివృద్ధి కోసం పితృదేవతలకి చెప్తాం స్వధ. అందువల్లనే పితృదేవతల అనుగ్రహం ఉంటే సత్సంతానం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే నమః, నా ప్లస్ మమ నమః అంటే అర్థం ఏమిటి? నా ప్లస్ మమ ఇది నమః అంటారు. మమ అంటే నేను, నా మమ నేను, నా కాదు. నమః అంటే నేను కాదు. నువ్వు కాకపోతే ఎవరు చేస్తున్నారు అంటే నాలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి ఆత్మ. అందుకే సత్యసాయి బాబా వారు ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్ అంటారు. దైవ స్వరూపులారా, జ్ఞాన స్వరూపులారా ఇలా సంబోధిస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్ అంటే సాక్షాత్తు మనుషులందరూ కూడా దైవ స్వరూపులే అనడంలో ఉద్దేశం ఇదన్నమాట. నమః, ఈ నమః అనే పదం మనకు నమస్కరించడానికి వాడతాము, కానీ మనం నమస్కరిస్తున్నది నమః, నేను కాదు నమస్కరిస్తున్నది, నా ఆత్మ నీ ఆత్మకి నమస్కరిస్తున్నాను అని యువతలు చెప్తున్నవాడు, నమస్కరించేవాడు చెప్తున్నట్టు. నమస్కారం స్వీకరించేవాడు నమః అంటే నేను కాదు స్వీకరిస్తున్నది, నాలో ఉన్న ఆత్మ స్వీకరిస్తున్నది. ఈ భావన మనకుంటే వాడు నాకు నమస్కరించలేదు, వీడు నమస్కారం పెట్టాడా, నేను వాడికి నమస్కారం పెట్టాలా, ఇలాంటి అహంకారపు ఆలోచనలు ఉండవు. స్వస్తి మతి కాని వాడు ఆలోచించే విధానం. అందువల్ల ఈ నమః అంటే నేను కాదని కదా నువ్వు చెప్తున్నావు. నువ్వు కానప్పుడు ఆ నమస్కారం వాడికి పెడితే ఏమిటి, పెట్టకపోతే ఏమిటి? వారి వారి యొక్క ఆలోచన విధానాలను బట్టి, వారి వారి తత్వాలను బట్టి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించకపోవచ్చు. దానికి నీకు సంబంధం ఏమిటి? ఇలా భావిస్తే నాకెవడో గౌరవం ఇవ్వలేదు, నన్ను అవమానపరిచినట్టు అయింది అని మనం భావించే అజ్ఞానం నుంచి బయటపడతాం. అదేదో మనమే ముందు నమస్కరించవచ్చు కదా. రాముడి నుంచి నేర్చుకోవాలి లక్షణం. రాముడు ఎలాంటి వాడు అంటే స్మితభాషి, మితభాషి, స్మిత పూర్వభాషి అని చెప్తారు. నవ్వుతూ మాట్లాడతాడు, స్మిత పూర్వభాషి. అవతల వాడు మాట్లాడడానికి ప్రారంభించే ముందే తానే మాట్లాడతాడు కల్పించుకొని. ఇది ఎంత మంచి లక్షణం. అందుకే రాముడు పురుషోత్తముడు అయ్యాడు. ఈ లక్షణాలని మనం నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? పురాణాలని కొట్టిపారేస్తే
ఇదంతా ఆధ్యాత్మికత ఎవరో 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత వాళ్ళు చదువుకునేటటువంటి మంత్రాలు ఇవి, మనకెందుకు అని వదిలేస్తే ఎంత మనం కోల్పోతున్నాం. మన తాలూకా పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటటువంటి పదాలు ఇవి. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం మనకు అవసరం ఇది. వీటిని సరిగ్గా చెప్పేటటువంటి గురువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. పాఠం చెప్పడం వేరు, బోధించడం వేరు. ఉపాధ్యాయులు వేరు, బోధ గురువులు వేరు. అందువలన ఎవరు ఏం చేస్తున్నారు అనేది, ఎవరు అసలైన గురువు అనేది మనకి మనమే మన విచక్షణతో నిర్ణయించుకుని అటువంటి గురువుకి శుశ్రూష చేసి సమ్యక్ జ్ఞానాన్ని పొందాలి. కాబట్టి ఇక్కడ నమః అనేది, నమస్కారం అనేది దేవతలకి మనం తెలియజేసేది. మనం మన ఎదురుగా ఉన్న వాళ్ళకి కూడా నమస్కరిస్తున్నప్పుడు నమః, నేను నమస్కరిస్తున్నాను, కానీ నేను కాదు, ఈ శరీరం కాదు అని భావన. కాబట్టి ఆత్మవత్ సర్వభూతాన్ని, అన్ని భూతాల్లో ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరునికి మనం నమస్కరిస్తున్నామని నమస్కరించినప్పుడు దేవుడికి దండం పెట్టడానికి మనం సిగ్గుపడం కదండి. అక్కడ ఉచ్చం నీచం అనేది మనం చిన్న గుడిలో ఉన్న దేవుడా, పెద్ద గుడిలో ఉన్న దేవుడా అని ఆలోచించాం కదండి. కాబట్టి చిన్న ఇంట్లో ఉన్నవాడైనా పెద్ద ఇంట్లో ఉన్నవాడైనా స్వరూపము దేవతా స్వరూపమే అని మనం భావించినప్పుడు ఈ విచక్షణ మన నుంచి పోతుంది, ఈ అజ్ఞానం పోతుంది అనమాట. అది మనం తెలుసుకుంటాం. అలాగే స్వాహ, స్వాహ అనేది స్వ ఆహ అంటే మార్గం, మంచి మార్గం. సు ప్లస్ ఆహ స్వాహ. సరి అయినటువంటి సృష్టించేటువంటి వాడు ఎవడు అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడిని సృష్టించేదనమాట స్వాహ. ఒక్క అగ్నిదేవుడే తనలో తనకి ఏది స్పృశిస్తుందో, తనని ఏది స్పృశిస్తుందో తనలో తాను ప్రవేశించగలవాడు. అగ్నిలో మనం ఏది వేసినా, ఒక సమిత తీసుకొచ్చి వేసాం అనుకోండి, అగ్ని అందులో ప్రవేశించి తానైపోతుంది. సమిత అగ్ని అయిపోతుంది అన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమంటున్నానో తెలుస్తుంది. ఇక్కడ విషయం ఏమిటంటే అగ్ని ఏ వస్తువులోనైనా తాను ప్రవేశించగలదు. ఇది అగ్ని తాలూకా ప్రత్యేకత. అంతేకాదు, దేవముఖుండవు నీవు అని అగ్ని ప్రశ్నిస్తాడు మహాభారతంలో. అగ్ని దేవముఖు అంటే దేవతల యొక్క ముక్కు. పితృదేవతలకి మనం ఏదైనా ఆహారం ఇవ్వాలన్నా, దేవతలకి మనం ఏదైనా ఆహారం ఇవ్వాలన్నా సరే, యజ్ఞయాగాది క్రతువులలో మనం అగ్నిముఖంగా అందిస్తాం కదా. అగ్నిముఖంగా అందిస్తాం అండంలో ఉద్దేశం ఏంటంటే, ముఖము అంటే ఇక్కడ నోరు అని అర్థం చేసుకోవాలి. అగ్నిలో వేస్తే ఏ దేవుని యొక్క పేరు తలిచి ఓం ఇంద్రాయ నమః, ఇంద్రాయ స్వాహ, ఈ స్వాహ మంత్రాలన్నీ కూడా మనం ఏ దేవతను ఉద్దేశించి అయితే స్వాహ చెప్తున్నామో అగ్నిలో కానీ వేయించినట్లయితే ఆ దేవత యొక్క నోట్లో మనం అందించినట్టు అనమాట, నోటికి అందించినట్టు. ఇదే అన్నమాట ఈ స్వాహ అగ్ని యొక్క ప్రత్యేకత. కాబట్టి అగ్నిని దేవముఖుడు అంటాం. అందుకే మనకి అగ్ని లేకుండా, అగ్ని ప్రజ్వలింపకుండా ఏ శుభకార్యం మనం చేయం, ఏ అశుభ కార్యం కూడా చేయం. పితృకార్యాలైనా దైవ కార్యాలైనా కూడా అగ్ని సాక్షిగానే చేస్తాం కదండి. అగ్ని లేకపోతే మనకి భారతీయ సంస్కృతే లేదు అసలు. అంతటి గొప్ప విశిష్టత ఉన్నటువంటి అగ్ని కార్యానికి స్వాహ అనేటువంటి పదం ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ స్వస్తిమతి అని మనం చెప్తున్నప్పుడు ఈ 4 పదాలని కూడా ఒకసారి మనం మననం చేసుకుంటే బాగుంటుందని మనం చెప్పుకున్నాం అనుకోండి. కాబట్టి మనకి సంక్షేమ స్థితి, విశ్వశ్రేయోకాంక్ష, మన చుట్టుపక్కల సమాజం కూడా మనలాగే బాగుండాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉంటుందో వాళ్ళు స్వస్తిమతులు. అమ్మ స్వస్తిమతి. ఎందుకంటే మనందరం బాగుండాలని నిరంతరం తప్పించే తల్లి ఆమె. ఆమెది మాతృవాత్సల్యం, తల్లి ప్రేమ. కాబట్టి తల్లి ఎప్పుడు కూడా మన అందరినీ ఒకేలా చూస్తుంది. మనం అంటూ ఉంటాం, వాడు ఏనాడు పూజ పుణ్యం పురస్కారం ఏమీ చేయలేదండి, అయినా వాడు బాగున్నాడు.
నేను ఎన్ని పూజలు వ్రతాలు చేస్తున్నా సరే నాకు ఈ కష్టాలు ఎందుకు అంటే విషయం ఏమిటంటే తల్లి దృష్టిలో పిల్లలందరూ సమానమే. ఒకడు పెంకివాడు ఒకడు మంచివాడు అనుకున్నప్పుడు పెంకివాడని వాడికి తిండి పెట్టడం తల్లి మానేస్తుందా? మానేయదు. వారి వారి కర్మలను బట్టి ఎంతవరకు ఎంత అందించాలో అంత అందిస్తూ వాడి ఫలితాన్ని దాన్ని వాడు తర్వాత అనుభవిస్తాడు. వాళ్ళతో మనం పోల్చుకోవడం సరైన పద్ధతి కాదు. మనం ఈ రోజు ఎందుకు అనుభవిస్తున్నాం అంటే మనం పూర్వం ఎప్పుడో చేసినటువంటి ఫలితాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం, పని యొక్క ఫలితాన్ని. కర్మ చేసాము అంటే కర్మకి ఫలితం ఉంటుంది. తపస్సు కూడా కర్మయే. తపస్సు చేసినందుకు దానికి తగినటువంటి ఫలితం మనం పొందుతాం, పొంది తీరాలి. ఇప్పుడు పొందకపోతే తర్వాత అయినా అది మూటే. పాపము చేసినా దాని ఫలితం మనమే అనుభవించాలి. పుణ్యం చేసినా దాని ఫలితం మనమే అనుభవించాలి. మన బదులుగా మన పుణ్యాన్ని ఇంకోటి ధారపోస్తామంటే కుదరదు. చేసింది నువ్వు, అది భగవదర్పణం చేయొచ్చు, వేరొకరికి అందించలేము. వేరొకరికి అందిస్తాము అంటే ఆ సంకల్పం ముందే చేసుకుని వారి కోసం నేను ఇది చేస్తున్నానని చేయాలి. మీ సంకల్పం గట్టిదైనప్పుడు, దృఢ సంకల్పమైనప్పుడు, విశ్వ శ్రేయస్సుకి ఉపయోగపడేటప్పుడు, పరోపకారానికి ఉపయోగపడేటప్పుడు అది వర్తిస్తుంది. ఆ రకంగా స్వస్తిమతి అయినటువంటి తల్లి కాంతి. ఇటువంటి తల్లి ఆమె కాంతి రూపంలో ఉండేది. యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని కదా మనం అమ్మవారిని ధ్యానిస్తాం. కాంతి స్వరూపమని అమ్మవారు. కాబట్టి వెలుగు యొక్క రూపం అన్నమాట. ఈ వెలుగులన్నిటికీ కారణమైన రూపం. అరుణాం కరుణా తరంగితాక్షీం. ధ్యాన శ్లోకం మళ్ళీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అమ్మ అనేది ఇటువంటి అరుణాం, అరుణవర్ణంతో ప్రకాశించేటువంటి తల్లి. అంతేకాదు నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల ఈ నామాన్ని కూడా ఒకసారి మనం స్మరించుకోవాలి. ఆమె యొక్క అరుణ కాంతులు శరీరం నుంచి ఆమె నుంచి వెలువడుతున్నటువంటి అరుణ కాంతుల యొక్క ప్రవాహంలో ఈ విశ్వ బ్రహ్మాండ మండలాలన్నీ, విశ్వంలో ఉన్నటువంటి బ్రహ్మాండ భాండాలన్నీ కూడా మునిగి తేలుతున్నాయండి. అంటే ఈ విశ్వానికి అంతటికీ కూడా వెలుగును అందించేటువంటి ఏకైక వెలుగు ఎవరైనా ఉన్నారంటే అది లలితాదేవియే. కాబట్టి ఆ శ్రీమాత కాంతి అని పిలువబడుతుంది. ఓం కాంతి అయి నమః అని మనం నమస్కరించాలి. కాబట్టి ప్రపంచంలో ఎవరైనా మానవుడిగా పుట్టినందుకు కోరదగింది ఏమిటి అంటే వెలుగు. కాబట్టి మన యొక్క ప్రయాణం ఎటుపక్క ఉండాలి? వెలుగు వైపు మన ప్రయాణం. కాబట్టి వెలుగు దిశగా ప్రయాణించేవాడు ఎవడైనా ప్రపంచంలో ఉన్నాడు అంటే వాడు భారతీయుడే అని చెప్పుకోవాలి. భారతీయ ఆత్మని అర్థం చేసుకొని, సనాతన ధర్మాన్ని అర్థం చేసుకునేటటువంటి వాడు జ్ఞానం వైపు, వెలుగు వైపు ప్రయాణం చేస్తాడు. అది ఊర్ధ్వ ప్రయాణము. వెలుగు ఎప్పుడు పైకి చూపిస్తుంది. ఒక దీపం వెలిగిస్తే పైకి వెలుగుతుంది, కిందకి వెలగదు. విశేషం ఏమిటంటే ఊర్ధ్వ గమనాన్ని సూచిస్తుంది, అభివృద్ధిని చూస్తుంది, పురోభివృద్ధి, ముందుకు వెళ్ళడం. అందుకే మనం ఏ క్షణంలోనైనా సరే, ఏ వయోవస్థలోనైనా సరే, ఏ స్థితిలోనైనా సరే ఉన్నతంగానే ఆలోచించాలి. కానీ ఉన్న స్థితి కన్నా ఇంకా దిగజారేటటువంటి స్థితికి ఆలోచించుకోవడం. అలాంటి ఆలోచనలు వచ్చినా మనం వాటిని పక్కకి పెట్టి వాటిని దమించాలి. అంటే వాటిని నియంత్రించాలన్నమాట. నియంత్రించి ఊర్ధ్వంగా, ఉన్నతంగా ఆలోచించే దిశలో మనం అడుగులు వేయాలి. కాబట్టి ప్రతి జీవిలోని కూడా కాంతి రూపంలో అమ్మవారు ఉంటుందన్నమాట. అలా కాంతి రూపంలో ఉండేటువంటి అమ్మవారికి మనం నమస్కరిస్తున్నాం. దాన్నే జీవకళ, తేజస్సు అని కూడా. మనలో ఉండే తేజస్సు, మనలో ఉండే జీవకళ ఏదైతే ఉందో అదే అమ్మవారి. ఒక కళావిహీనం అయిపోయింది అంటుంటారు చూడండి. అంటే అర్థం ఏమిటి? ప్రాణశక్తి తగ్గిందని. పూర్తిగా విహీనమైంది అంటే ప్రాణశక్తి వెళ్ళిపోయిందని అర్థం. హంస ఎగిరిపోయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే మనలో ఉండే ప్రాణశక్తి, మనలో ఉండే జీవశక్తి, జీవకళ అమ్మవారే. ఆ చైతన్య శక్తి మన శరీరంలో లేకపోతే
ఆ చైతన్య శక్తి మనల్ని నడిపించకపోతే ఈ శరీరం నడవదు. ఈ శరీరం ఒక యంత్రం. ఈ యంత్రాన్ని నడిపించే ఇంధనమే కాంతి, చైతన్యం. ఆ చైతన్య శక్తి అమ్మవారు. నాకు చెప్పుకున్నాం కదా, అచ్చులన్నీ శివుని యొక్క అంశ, శివుని యొక్క బీజం, బీజాక్షరాలు. హల్లులన్నీ ఆ పార్వతీదేవి యొక్క బీజాక్షరాలని మనం చెప్పుకున్నాం కదా. ఆ రకంగా పార్వతి దేహం అయితే పరమశివుడు ప్రాణం. మన దేహానికి అధిదేవత పార్వతీదేవి, మన ప్రాణానికి అధిదేవత పరమశివుడు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అండంలో ఉద్దేశం ఉంది. కాబట్టి ఆయన యొక్క అనుమతితోనే మనలో ఈ చైతన్యం అనేది ప్రజ్వలించి ఉన్నది. ఆయన అనుమతి, ఆయన అనుగ్రహం లేకపోతే ఈ శరీరంలో ఈ చైతన్యం ఉండదన్నమాట. ఎందుకు? శివా స్వాధీన వల్లభ, ఈ నామం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆమె పతివ్రత, పతి మాట జవదాటని ఇల్లాలు. కాబట్టి ఆయన ఏది భావిస్తాడో అదే ఆమె చేస్తుంది. అందువల్ల ఆమె స్వాధీన వల్లభ, భర్తకి అనుగుణంగా ప్రవర్తించేటువంటిది. ఆయన చెప్పక్కర్లేదు. తన శరీరంలోనే సగమైనటువంటి భార్యకి వేరేగా చెప్పాల్సిన అవసరం ఏమిటండి? ఆయన తలుచుకుంటే చాలు, వెంటనే ఈవిడికి అర్థమైపోతుంది. అలా ఉండాలి భార్యాభర్తల సంబంధం అనేది. వాక్కు వరకు రానవసరం లేదు. మనస్సులో ఉన్నదాన్నే గ్రహించగలిగేటువంటి స్థాయిలో ఉన్నప్పుడు అది ఆదర్శ దాంపత్యం అవుతుందన్నమాట. ఇది సామాజికంగా మనం ఆలోచిస్తే శివాశివుల నుంచి మనం గ్రహించవలసిన విషయం. అలాగే నందిని, అమ్మవారు ఎప్పుడు కూడా ఆనందాన్ని కలిగించేది. ఆనందిని, నందిన్యే నమః, ఆనందమును అనుభవించేది, ఆనందమును పంచిపెట్టేది. అందువలన అమ్మవారిని నందిని అంటారు. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.